నమస్కారం ప్రజలారా. మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా 2019 నుంచి 2024 వరకు ఇసుక దందా ఏ విధంగా జరిగింది, ఇసుకలో కొన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు లబ్ధి పొందినారు అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం ఇది. సరే, తోలినాము, సంపాదించినా అది అందరికీ కూడా తెలుసు. నేనేమి కొత్తగా ఏమి దాచిపెట్టాల్సినటువంటి పని ఏమి లేదు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఏమి తెలియక లేదు. ప్రతి శాసనసభ్యుడు ఇసుక చేశాడు, మైనింగ్ చేశాడు, మాఫియాలు చేశారు, భూ కబ్జాలు చేశారు, అదేవిధంగా రకరకాలైనటువంటి వ్యసనాలు చేశారు, గుట్కా మట్కా రకరకాలుగా చేశారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక వీడియో లేకపోదాం. ఏంది కథ, ఏంది ఈ కార్ఖానీ ఏంది అనేది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దందాలో 2586 కోట్ల దోపిడీ జరిగినట్టు ఏసీబీ చెబుతుంది. కేవలం 2586 కోట్ల రూపాయలు మాత్రమే దోపిడీ జరిగిందని చెప్పి ఏసీబీ చెప్తా ఉన్నదని చెప్పి రాశారు. కానీ అది అనధికారంగా 15,000 కోట్లకు పైగానే కొల్లగొట్టారని గనుల శాఖ వర్గాలు చెప్తున్నాయి. అంటే గనుల శాఖ వేరు, ఇసుక వేరు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏసీబీ ఏం చెప్తుంది, 2586 కోట్ల రూపాయలు చెప్తుంది ఏసీబీ. అదేవిధంగా ఇది చూసుకుంటే మనం గనుల శాఖ ఏం చెప్తుంది, 15,000 కోట్ల రూపాయలు కొట్టారు అని చెప్పి గనుల శాఖ చెప్తుంది. 15,000 కోట్లు. అది అమ్మ, ఇందులో ఒక తాడేపల్లికే 9,000 కోట్ల పైనే చేరినట్లు తెలుస్తోంది. ఇంకా తాడేపల్లికి జారకి ఇంకా ఆడి జారుతుంది సార్. ఇప్పుడు చేరేది ఆడికి తాడేపల్లికే కదా, మరి తాడేపల్లికి జారాల్సినప్పుడు తాడేపల్లికే జారుతుంది. మరి ఇంక ఎవలేదు ఎందుకు ఊరికే. ఇవే గనుల శాఖ వద్ద ఉన్న డాక్యుమెంట్లో నివేదికలో కనిపించవు, ఏం కనపడవు. తెర వెనుక సాగిన దందా ఇది. పైకి కాంటాక్టులు ఇచ్చినట్లే ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఉమ్మడి జిల్లాల వారీగా వైసీపీ నేతలు ఇసుక దోపిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎస్, కరెక్ట్. ఇదేమో కరెక్టే కదా. టెండర్లే ఊరికే ఫార్మాలిటీకు అందరూ చూస్తారు కదా, మళ్ళా మెటల్తో ఆడగొడతారు అని ఊరికే అటు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా లాగటమే, మళ్ళా అంతే. ఇంకేం మార్పే ఉండదు దాంట్లో. 2021 మే నుంచి 2024 మే వరకు వారి నుంచి నెల కప్పం వసూలు చేశారు. అవును, ప్రతి ఒక్కడు కూడా. ఇప్పుడు స్వామి నాకు స్వామికి ఉండిలో ఇద్దా, ఇప్పుడు యాంటల్ స్వామి కడిపోయి మొక్కుంటాము, ఏమని స్వామి నాకు ఈ పని జరిగితే నీకు ఇంత ఇచ్చాను, ముడుపు కట్టుకోవచ్చాను, అది ఇదని. ఇప్పుడు జగనన్న స్వామి, సూపర్ స్వామి జగనన్న అయిపోయా. మరి సూపర్ స్వామికి ఇంకెవరికి ఇచ్చారో అదే కదా ఇప్పుడు వచ్చింది. ముఖ్య నేత సాగించిన ఈ దోపిడీపై ఏసీబీ విచారణ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఏసీబీ కాదు, మీరు సిట్టేసుకోండి. ఏ సిట్టేస్తారో వేసి జగనన్న అవినీతి చేసినాడు అంటే మా పులివెందుల పులి, మా ఓడు మగోడు అవినీతి చేయడని సరే చేస్తాము. కానీ మా దగ్గర ఆధారాలు ఉండవు కదా. ఉండో దాని ముందు పక్క పెట్టి మా వాడు నడిపిస్తాడు కథ. రంగంలోకి ఆయన దగ్గర కదా. అదేవిధంగా తాడేపల్లి దందా సంగతి ఏంటి, తాడేపల్లి దందా సంగతి ఏంటి? రాండి ఇంకా పోండి. తాడేపల్లి ఇక్కడ పోయి ఉండేటి ఎన్ని ఏమున్నాయో, ఎన్ని సూట్ కేసులు ఉన్నాయో, ఎన్ని కట్టలు ఉన్నాయో చూడండి. కూడా చెప్తాడు. అదేవిధంగా చూస్తే ఇసుక దోపిడీలో భారీ వాటా. అవును, ముఖ్య నేతలకు 9,000 కోట్ల కప్పం. 9,000 కోట్లు. వాడి అమ్మ, ఒక ఇసుకలోనే 9,000 కోట్లు అంటే ఇంకా మైనింగ్ కూడా. అది మైనింగ్ ఏంది, కథ ఏంది? ముఖ చిత్రమే వెంకటరెడ్డిది, అంతే. నేను చెప్పలా. దారేపోయే దానయ్య ఎవడన్నా ఒక అవులైనో, ఒక బఫూన్నో, ఒక డెకాయిట్నో, ఒక పనికిమాలనో తెచ్చి వాడిని ముందు పక్క పెట్టి వీళ్ళు ఆ కథ వెనకల నుండి నడిపిస్తాడు అన్న. అసలు పాత్రధారి తెర వెనకే. అది నేను చెప్పలా. ఆయన తెర వెనకే ఉంటాడు. ఆయన తెర ముందుకు రాడు. తెర ముందుకు వచ్చినాయంటే ఎవరే జగన్మోహన్ అసలు ఈ కొంపలోంచి బయటికి రాడు కదా. ఇంకా తెర ముందుకు ఏమొస్తాడు, ఇంట్లోంచి బయటకు వచ్చితే కదా. అన్నీ ఇంట్లోనే కూర్చొని ఫోన్ చూసుకుంటా వందలు చేస్తాడు అన్నీ కూడా. మా అన్న అసలు మా అన్నకు ఫోనే లేదు స్వామి. ఇంకొక మాట, ఉమ్మడి జిల్లాల వారీగా వైసీపీ నేతలకు కాంటాక్ట్లు. ఉమ్మడి జిల్లా అంటే జిల్లాలు మళ్ళీ ఈయన కొత్తవి చేశాడు కదా. ఆ కొత్త జిల్లాలు చేసేటప్పుడు అది కాకుండా ఉమ్మడి జిల్లాల వారీగానే కాంటాక్ట్లు ఇచ్చేది. ఈ కాంటాక్ట్ల నుంచి మళ్ళీ ఎవరైతే అసలు పాత్రధారి ఎవరైతే ఉన్నారో ఆ పాత్రధారి కాడికి ఎదుర్కొని వస్తుంది కథ అంతా. మళ్ళీ జిల్లాకు 20 నుంచి 25 కోట్లు డీలు, 2021 నుంచి 24 మధ్య వసూళ్ళు, దోపిడీ 15,000 కోట్లు పైగానే. గుట్టు విప్పాల్సిన కోణం ఇదే. కానీ చెప్పండి మరి అయితే ఎందుకు లేట్? ఎందుకా మీరు లేట్ ఎందుకుగా? నేనేం చెప్తాను అంటే, జగన్మోహన్ రెడ్డి అన్నను ఊరికే మీరు ఈ మాదిరి ఆరోపణలు చేయొద్దు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద, ఎవరి మీదైనా కూడా. ఎందుకంటే నేను వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇటువంటివి చెయ్యొద్దు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2,
మీరు సిట్ వేస్తారా, ఈ సిబిఐ వేస్తారా, ఏఐడి వేస్తారో, మీరు ఏ విచారణకైనా సరే మా పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి అన్నను విచారణ చెయ్యండి, ఇంకొక రెడ్డిని చేయండి. అసలు సిసలు ఎవరినంటే సజ్జల రామకృష్ణారెడ్డిని చేయండి. మీరు ముందు విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చి ఇటువంటివి కాదు, నిజాలు తేల్చండి. నిజాలు నిగ్గు తేల్చి ఎత్తుకొని మీరు ఏ శిక్ష చేసినా కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, కేవలం 15,000 కోట్లకే మీరు ఈ మాదిరి అంటున్నారు. ఒక మద్యం అయితేనేమి, అదేవిధంగా ఇంకొక రకంగా అయితేనేమి, అదేవిధంగా మేము అప్పులు తెచ్చినాము కోట్ల రూపాయలు, ఆ కోట్లు ఆడిపోయినాయి అనేది ఇక్కడ చేయాలా, రకరకాలైనటువంటి అవినీతులు చేశాం, వాటన్నిటిని కూడా విచారణ త్వరలో చేస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.